దేవుని పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన నుండి రోగులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనము అందరూ కలిసి చదువుకుందాం. మొదటి అధ్యాయము 17వ వచనం. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని బయలుపరచబడుచున్నది. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. మా మధ్యలో ఉన్నవాడవు, సంచారము చేయుచున్నవాడవు, నువ్వు సజీవుడిన దేవుడవు, నువ్వు మాట్లాడే దేవుడవు నాయన. మాతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకు అనుగ్రహించున్నాం తండ్రి. అది కూడాను తండ్రి అయోగ్యుడను తండ్రి, నీ దాసుని నాయన నీ హస్తము నీడలో దాచి నీ యందు మరుగుపరిచి నాయన మీ దాసుని నోట నీ వాక్కుంచి మీరు మాట్లాడండి. నీ కృప మీదే ఆధారపడి నీ ఆత్మ సహాయమును కోరి యేసు ప్రభు నామములో స్తుతిస్తూ అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో ప్రభువుకు దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృప సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుంది. అందులో భాగంగా ఆత్మ సంబంధమైన వాటిలో మనము ఫలించాలి. గత దినాల్లో మీకు ఆత్మ వరముల గురించి, ఆత్మ ఫలాన్ని గురించి అక్కడక్కడ ఒక్కొక్క అంశాలు మీకు జ్ఞాపకం చేశాను. ఈరోజు విశ్వాసముల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న మాట, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్టుగా. అంటే ఇది విశ్వాసములో ఒక స్థాయిలో ఒక స్థితిలో నిలిచిపోయినది కాదు, ఆగిపోయింది కాదు. విశ్వాసములో అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఓకే, మనము యేసు రక్తమందు విశ్వాసం ఇస్తున్నాం, యేసు నామమందు విశ్వాసం ఉంచుతున్నాం, యేసు వాక్యమందు విశ్వాసం ఉంచుతున్నాం, యేసు క్రీస్తు యొక్క శిలువ బలియాగమందు మనం విశ్వసిస్తున్నాం, యేసు సజీవుడని విశ్వసిస్తున్నాం, యేసు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాం, యేసు మరణించి తిరిగి లేచాడని విశ్వసిస్తున్నాం. ప్రభుకి స్తోత్రం. ఇవన్నీ అవసరమే. కానీ భూలోకంలో భూమి మీద జీవిస్తున్న ప్రత్యేకుడు కూడా విశ్వాసము ద్వారా మాత్రమే లోకాన్ని జయించగలరు. లోకము అంటే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, లోకము నుండి వచ్చే ప్రతి విధమైన వ్యతిరేకత లేదా ప్రతికూలత, లోకము నుండి వచ్చే ఈవెన్ విశ్వాసం ద్వారా మనం చెడుతనాన్ని మనం జయించాలి. సరే, ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, మన విశ్వాసం నుండి ఇంకా అధికమైన విశ్వాసంలోనికి వెళ్ళాలి. నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రారంభ దశలో క్రీస్తు యేసునందు విశ్వాసము కలిగి ఉన్న నీ యొక్క విశ్వాసం ఎంత ఉన్నదో ఆ స్థాయి నానాటికి ఇంకా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే అనేకులు వారి యొక్క విశ్వాసపు యొక్క నావ, పౌలు తిమోతికి రాస్తుంటాడు, అనేకుల యొక్క విశ్వాసపు నావ అంతా కూడా బద్దలైపోయింది అంటాడు.
ఈ విశ్వాస జీవితాన్ని ఒకటి విశ్వాసంలో నిలిచి ఉండాలి, విశ్వాసమును కాపాడుకోవాలి, విశ్వాసముందు నిలిచి ఉండి విశ్వాసాన్ని ఇంకా పెంపొచ్చుకోవాలి, ఇంకా దాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. దానికి ఏమన్నాడంటే విశ్వాసము నుండి అధికమైన అంతకంతకు విశ్వాసమైన పదం పడాడు. ఇక్కడ ప్రభువుకి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. విశ్వాసము కలిగి జీవించడనే విషయాన్ని కాదు ఈరోజు మీకు చెప్పేది, శ్రద్ధగా వినండి. విశ్వాసం నుండి అంతకంతకు విశ్వాసము. ప్రభువుకి స్తోత్రం. ఆ యొక్క విశ్వాస జీవితంలో ఇంకనూ అధికముగా ఉండాలి, విశ్వాసము అధికంగా మారాలి. హెబ్రీ 11:6 ప్రకారముగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యము. దేవుడు ఉన్నాడు, నీవు తనను వెదకు వారికి ఆయన ఫలము దయచేయడని కూడా నమ్మవలెను కదా అన్నాడు. సో ఒకటి, దేవుని యందు దేవునికి నీవు ఇష్టడుగా జీవించాలి అన్నప్పుడు తప్పకుండా నువ్వు విశ్వాసము కలిగి జీవించాలి. కానీ ఆ విశ్వాసము అంతట్లో ఆగిపోకూడదు. అంతట్లో ఆగిపోకూడదు అంటే మీకు అర్థం కాలేదు బహుశా. మీకు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజల జీవితాన్ని గురించి జ్ఞాపకం చేస్తాను. ప్రభువుకి స్తోత్రం. ఇజ్రాయెల్ ప్రజల జీవితాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ విన్నవారు కాబట్టి. ఓకే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి ప్రభు విడిపించిన తర్వాత వారు ఎక్కడికి వచ్చారు? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ ప్రభు విమోచించినప్పటికీ కూడా వారు ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ విశ్వాసం వారికి కనబడటం లేదు. 400 సంవత్సరాల బానిసత్వం నుండి అక్కడ ఐగుప్తు నుండి విమోచించాడు, సంతోషించారు, బాగానే ఉంది. కానీ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత మరలా ఏమని ఏడుస్తున్నారు వాళ్ళు? మమ్మల్ని చంపడానికి ఇక్కడికి మీరు తీసుకొచ్చారా? నీ మాట వినట కంటే మేము వెనక్కి వెళ్ళిపోయి ఐగుప్తు దేశంలో వెళ్ళి మేము దాసులుగా ఉండడం ఇంకా మంచిది, బ్రతుకుంటాం అని అన్నారు. ఆ పదానికి అర్థం ఏంటంటే అక్కడ విమోచించిన దేవుడు ఇక్కడ కూడా వారిని విడిపించి మార్గము సరళం చేసి త్రోవ కలుగు చేసి విడిపించి నడిపించగలడనే విశ్వాసం ఇప్పుడు లేదు వాళ్ళకి. అక్కడ విశ్వాసం సరిపోయింది. ఎప్పుడు వారికి విశ్వాసం కలిగింది? ఏ రోజు అయితే మోషే ద్వారా దేవుడు అద్భుత కార్యములు చేయడం మొదలు పెట్టారో ఇశ్రాయేలు ప్రజలలో కొంచెం విశ్వాసం రావడం మొదలు పెట్టింది. కానీ ఫైనల్ గా వారు ఎప్పుడైతే పస్కా పశువు యొక్క రక్తమును వారు పస్కా పశువును వధించిందని రక్తమును ద్వారబంధులు వారు రాశారు, ఆ రాత్రి జరిగిన సంఘటన బట్టి వారికి విశ్వాసం కలిగింది. ఎస్, దేవుడు మా పక్షంగా కార్యం చేస్తున్నాడు అనే విశ్వాసం కలిగింది. మరి అంత విశ్వాసం అప్పుడు కలిగి ఉన్నావే, సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు ఆ విశ్వాసం లేదు? ఎర్ర సముద్రానికి వచ్చిన వెంటనే వారు భయపడ్డారు, మళ్ళా తిరిగి వెనుకకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. తమ సొంత ఆలోచనను, సొంత భావనను, సొంత తలంపులను అక్కడ ఉపయోగించుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. కానీ పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుందంటే అక్కడ విశ్వాసం అవసరం. ప్రభువుకి స్తోత్రం చెప్పాలి. బానిసత్వం నుండి విడిపించబడడానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఇప్పుడు ఎర్ర సముద్రము గుండా దేవుడు నడిపించగలడని కూడా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అంటే అక్కడున్న విశ్వాసం ఇక్కడ కనబడలేదు మనకి. ఎంతేకాదు, సరే ప్రభు తన మహాకృపను బట్టి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు, 6 నెలలు ఇశ్రాయేలు ప్రజలను దాటం చేశారు. దాన్ని బట్టి ప్రభుకి స్తోత్రం కలుగును గాక. అదే సముద్రంలో శత్రు సైన్యమంత్రి కూడా ఆయన ముంచి వేశాడు, బాగానే ఉంది, చాలా సంతోషం, ప్రభుకి స్తోత్రం. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ సముద్రం దాటిపోయిన తర్వాత ఇంకా కొద్ది రోజులు ప్రయాణం చేశారు. ఎలీం అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ నీరు లేని కారణాన్ని, ఒకవేళ నీరు ఉన్నా ఆ నీరు చేదుగా ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళు అనేక మంది అనారోగ్య పాలయ్యారు. మరలా వాళ్ళకి ఏంటి? ఎప్పుడైతే చేదు నీళ్లు తాగారో వారికి అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యాన్ని బట్టి మరలా వారు దేవుని మీద సనగడం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం మాత్రం మొదలు పెట్టారు. దేవుని దూషించడం మొదలు పెట్టారు.
నేను చెప్తున్న మాట శ్రద్ధగా వినండి. అది ఎవరికి తెలియదు పాస్టర్ గారు అన్నట్టుగా మీకు ఉంటుంది, కానీ ఏ అంశంలో మాట్లాడుతున్నారో దానికి శ్రద్ధగా వినండి. సో ఎర్ర సముద్రం దాటిన తర్వాత అప్పుడు వాళ్ళకి మళ్ళా విశ్వాసం కలిగింది. అమ్మ దేవుడు కార్యం చేశారు. సముద్రాన్ని చేసిన తర్వాత విశ్వాసం, ఓకే ప్రభు సహాయం చేస్తున్నాడు. మరి అక్కడ సహాయం చేసిన దేవుడు ఈ చేదు అనే ప్రాంతానికి, ఓకే మారా అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ నీరు బాగు చేస్తాడని నీకెందుకు విశ్వాసం లేదు? ఇక్కడ కూడా ఆయన చేస్తాడని విశ్వసించారు కదా. మీరు గమనించండి. మొదటిది బానిసత్వం, రెండవది ఎర్ర సముద్రమును చీల్చడం, మూడవది ఇప్పుడు చూస్తే ప్రతిసారి మనం ఒక పాట పాట మనం పాడేది, ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నడిపించిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నేను నడిచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడిచిన జయ. ఓకే, మొత్తానికి ఆ పాట రాశాడని. ఎడారి త్రోవలను నడిపించినా సరే, ఎరుగని మార్గములో నన్ను నడిపించినా సరే, నా ముందు నువ్వు నడుస్తున్నావు కాబట్టి నన్ను చూస్తూ నేను వెంబడిస్తూ వచ్చేస్తాను, వెళ్ళిపోతాను. ఆ పాటకు అర్థం ఉంది. బట్ నీ హృదయంలో నీ విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది? ఇలా చెప్పగలవా? నేను ఎడారి త్రోవలో నడిచిన నాకు నో ప్రాబ్లం ప్రభు, ఎందుకంటే నా ముందు నీవు ఉన్నావు. ఎరుగని మార్గమైన సరే నాకు సమస్య లేదు ప్రభు, ఎందుకంటే నా ముందు నీవు ఉన్నావు. ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సో ఏ మార్గంలో వెళ్ళినా సరే నువ్వు నాకు ముందుగా ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని మనం గమనిస్తే ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క రకమైన ఎరుగని మార్గాలు, కొత్త రకం, ఒక విధంగా చెప్పాలంటే కొత్త రకమైన సమస్య. నేను అందుకు చెప్పాను, మొదటి భాగంలో బానిసత్వంలో ఉన్న జీవితం, మృగిపోయిన జీవితం, నలిగిపోయిన జీవితం, ఓకే వారి జీవితంలో పూర్తిగా అణచివేయబడిన జీవితం. అందులో నుండి దేవుడు వారిని విడిపించి తీసుకొచ్చాడు. రెండో భాగంలో మనం గమనిస్తే వారి ముందు ఒక పెద్ద సమస్య ఉంది. ఎటువంటి సమస్య అంటే, ముందుకు వెళితే సముద్రం, వెనక్కి వెళితే శత్రు సైన్యము, ఎటు వెళ్ళినా మరణమే. శ్రద్ధగా వినండి, ఎటు వెళ్ళినా మరణమే. ముందుకు వెళ్ళిపోతామంటే సముద్రం ఉంది, మునిగి చచ్చిపోతాను. వెనక్కి వెళదామంటే శత్రు సైన్యం ఉన్నారు. ఎటు చూసిన సమస్య. వినండి, చాలా మంది పాస్టర్ గారు మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందండి, అలా ఉందండి, రకరకాల సమస్యలు చెప్తుంటారు. మొన్న కూడా వచ్చింది, ఏదో రకంగా మేము బయటికి వచ్చాం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది సమస్య. దీని గురించి చెప్పక మనపు, దేవుని గురించి చెప్పక మనపు, లోకరిదిగా ఒక మాట మీకు చెప్పాలి. అదేం తెలుసా? ప్రపంచంలో నువ్వు ఒక్కడే కాదు మనిషివి, కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. ప్రపంచంలో నీకే, నీ కుటుంబానికే సమస్య రాలేదు. ప్రపంచంలో అనేక కుటుంబాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న కుటుంబంలో అనేక మంది జీవితాలు, వారి జీవితాల్లో సమస్యను ఎదుర్కొనే ఉంటున్నారు. సమస్యలు గుండా ప్రయాణం చేస్తూనే ఉంటారు. నీకే కాదు వచ్చేది, నీకు ఒక్కడికి కాదు వచ్చేది, లేకపోతే నీ ఒక్క కుటుంబానికి రాలేదు. ఇది నువ్వు ఎప్పుడు గమనించాలి. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తాం. కానీ అది పక్కన పెడితే, మనం సేవిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఎటువంటి పరిస్థితి నుండి అయినా సరే విడిపించడానికి ఆయన శక్తి కలిగిన వాడు, సమర్థము కలిగిన దేవుడు ఆయన. ప్రభుకి స్తోత్రం. ముందు వెనక మరణము ఆవరించున్న, మరణ భయము పీడిస్తున్న ఆ స్థితిలో నుండి విడిపించగలిగిన శక్తి గల దేవుడు ఆయన. ప్రభుకి స్తోత్రం. ఆయన సజీవుడైన దేవుడు. అందుకే భక్తులను యోగు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. పిల్లరా, సో ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చినప్పటికి సముద్రం, అక్కడేమో బానిసత్వం, ఇక్కడేమో సముద్రం, ఇక్కడేమో మరణ భయం.
అక్కడున్న విశ్వాసము ఇక్కడ ఉండాలి. ప్రభు ఇది కూడా కార్యము చేయగలడు. ప్రభుకి స్తోత్రం. ఆ రోజు అక్కడ ఏదో పని చేశారు కానీ ఇది జరుగుతుందో లేదో అనడానికి వీలు లేదు. అందువల్లనే దేవుడు ఒకే రకమైన సమస్య నుండి ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకెళ్ళలేదు, కానీ అనేకమైన పరిస్థితులు వారి జీవితంలో ఎదుర్కొన్నట్టుగా రకరకాల పరిస్థితులు వారి ముందుకు తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని, ఏ కార్యమైనా ఆయన చేయగలడు అని ప్రజలకు, తన ప్రజలకు మాత్రమే కాకుండా భూలోకములో ఉన్న జనులందరూ కూడా తెలుసుకున్నట్లుగా ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. దేవుడు నూతనమైన స్థితిలోనికి, నూతనమైన పరిస్థితిలోనికి వారిని నడిపిస్తూ అక్కడ విడిపిస్తున్నాడు. ఎదుర్కొంటూ చేస్తున్నారు, అందులో నుండి విడుదల చేస్తూ వస్తున్నారు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజల్లో అనేక మంది లేఖన సెలవిస్తుంది, వారు వాగ్దాన దేశంలోనికి చేరలేకపోయారు. ఎందుకు? ప్రభు వాక్యం చెప్తుంది, వారి యొక్క అపనమ్మకాన్ని బట్టి, వారి యొక్క అవిశ్వాసమును బట్టి వారు ప్రవేశించలేకపోయారు. ప్రవేశించడానికి కావాల్సింది వారి శక్తి కాదు, బలము కాదు. వాగ్దాన దేశంలో వారు ప్రవేశించడానికి కావాల్సింది వారికి శక్తి కాదు, బలం కాదు. వారికి కావాల్సిందంతా కేవలం విశ్వాసం. ప్రభుకి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. సో మూడో భాగానికి వచ్చినప్పుడు, అరే ఇంత పెద్ద సముద్రాన్ని దేవుడు చీల్చినప్పుడు ఈ చేదు నీరును మారను దేవుడు మార్చలేడా? అక్కడ ప్రభు వారితో వాగ్దానం చేస్తూ అంటాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం చూస్తాం, 25వ వచనంలో, 26వ వచనంలో దేవుడు వారికి కట్టడను విధించాడు, ఆజ్ఞలు విధించాడు. మీరు మీ దేవుడిని యెహోవా మాటను మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం అనేది చేసి ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా మీరు గాయకుని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులు కలుగజేసిన రోగములలో ఏది నేను మీకు రానియను, మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నా. ప్రభువు స్తోత్రం. అంటే ఇప్పుడు అనారోగ్యము కూడా ఏం కావాలి? పరిశుద్ధ గ్రంథం అందుకు చెప్తుంది, విశ్వాసము అంతకంతకు అభివృద్ధి చెందాలి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అంతకంతకు ఒక్కొక్క స్థాయి నుండి మరో స్థాయికి వెళ్తున్నప్పుడు ఇది అసలు అది కాబట్టి అయిపోయింది, ఇది అవడం చాలా కష్టం. నో, ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకే లేఖన సరస నమ్ము వానికి సమస్తము, నమ్ముట నీ వల్లైతే నమ్ము వానికి సమస్తం సాధ్యమని ప్రభు సెలవిచ్చాడు. ప్రభుకు స్తోత్రం. ఆ విశ్వాసాన్ని, ఆ యొక్క విశ్వాసాన్ని ముందుకు సాగుతుండగా వినండి, ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్ని రకమైన సమస్యలు ఎదుర్కొని వచ్చారో అదే రకమైన సమస్య మళ్ళీ వస్తుందని ఊహించుకోవద్దు. అది ఆగిపోతుంది, బట్ కొత్త రకమైన సమస్య వస్తుంది. కానీ దాన్ని కూడా జయించగలిగిన శక్తి కేవలం విశ్వాసం ద్వారా మాత్రం సాధ్యం. ప్రభుకు స్తోత్రం. అక్కడ నుండి ఇశ్రాయేలు ప్రజలు అలాగ వెళుతూ ఉంటుండగా మరలా బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, వారికి త్రాగడానికి నీళ్లు లేదు. మొదట నీళ్ళు ఉంది, కానీ ఆ నీరు చేతి నీరు. తర్వాత భాగంలో మనం చూస్తే అసలే నీరు లేకుండా ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా నమ్మాలి ఇశ్రాయేలు ప్రజలు? ఒక్క మాటను వారు విశ్వసించారు. ఆ మాట మీద విశ్వాసంతో మొత్తం జీవితంతో కొనసాగిపోవచ్చు. ప్రభుకు స్తోత్రం. ప్రభు చెప్పిన మొదటి మాటను నువ్వు నమ్మగలిగితే నీవు వాగ్దాన దేశంలో చేర్చే వరకు కూడా నువ్వు బలం పొందుకొని వెళ్ళగలవు. ప్రభు చెప్పిన మొదటి మాట ఏం మాట అండి? నిర్గమకాండములో ప్రభు సెలవిచ్చిన మాట 3వ అధ్యాయంలో 7-8 వచ్చిన ప్రకారముగా ప్రభు ఏమంటాడంటే, నేను నా ప్రజల యొక్క బాధలను కూడా చూశాను, పనులలో వారికి పెట్టిన మొరను నేను విన్నాను, వారి బాధ నాకు తెలిసే ఉంది కనుక రావయ్యా మోషే, నువ్వు దిగిరా, నీవు నాతో కూడా రా, నేను చెప్పిన మాట విను, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు విడిపించి తీసుకురా. అసలు ఎందుకు వచ్చానంటే, ఆ దేశము నుండి లేక మనుషుల నుండి వారిని విడిపించి అతి విశాలమైన పాలు తేనె ప్రవహించుచున్నాక వాగ్దాన దేశంలోనికి వారిని నడిపిస్తావు, నేను నీకు తోడుగా ఉంటానన్నా. ప్రభుకు స్తోత్రం. మోషే నమ్మాడు.
కానీ ఇశ్రాయేలు ప్రజలు నమ్మలేదు. ఆ ఒక్క మాటతోనే ఈ జీవిత యాత్రలో ఈ ప్రయాణం చేసినప్పుడు 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేసినప్పుడు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే, ఏదేం జరిగినా సరే ఒకటే చెప్పాలి. ప్రతి సమస్యలో ఏం చెప్పాలి? ప్రతి ఒక్క సమస్యలో ఒకటి చెప్పాలి, ఏంటంటే దేవుడు వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్లి చేర్చుతానని చెప్పారు. కనుక మధ్యలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఆయన నన్ను విడిపించి తీసుకెళ్తాడు. ప్రభుకు స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మధ్యలో మరల చెప్తున్నాడు, ఎటువంటి ఆటంకము కలిగిన. అందుకే ఎర్ర సముద్రం, తర్వాత చేదు, మార, ఆ తర్వాత నీళ్ళు లేని పరిస్థితి, నీళ్ళు లేకపోయినా ఎడారి అయినా ఆయన వాగ్దానం చేశాడు. అందుకే అబ్రహాము నమ్మాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎడారిలో నీరు రావడం కష్టమే. ప్రకృతి ప్రకారంగా ఆలోచన చేస్తే, ప్రకృతి యొక్క సృష్టి ఒక నియమం ప్రకారంగా ఆలోచన చేస్తే నిజమే, ఎడారిలో నీరు దొరకడం కష్టమే. కానీ మనం ఆధారపడవలసింది, నమ్మిక ఉంచవలసింది సృష్టి నియమాల మీద కాదు, దేవుని యొక్క మాట మీద, ఆయన ఇచ్చే వాగ్దానం మీద మన నమ్మిక ఉంచాలి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. అందుకు దేవుడు ఒక అసాధారణమైన కార్యం చేశాడు. అరే, అద్భుతాలు చేస్తున్నా సరే, కార్యము చేస్తున్నా సరే, మేలు చేస్తున్నా సరే, సహాయం చేస్తున్నా సరే, స్వస్థపరుస్తున్నా సరే, అయినా సరే ఒక కొత్త రకమైన సమస్య వచ్చినప్పుడు, ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అక్కడున్న విశ్వాసం ఇక్కడ ఉండాలి, ఇక్కడున్న విశ్వాసం మరో స్థలాలు కూడా ఉండాలి. అక్కడ దేవుడు కార్యం చేసి ఇక్కడ కూడా చేస్తాడని, ఇది కూడా ఆయన సఫలము చేస్తాడని, ఇది కూడా బలపరుస్తాడని, ఈ సమస్య కూడా ఆయన పరిష్కారము చేస్తాడని, ఇప్పుడు కూడా ఆయన స్వస్థపరుస్తాడని నమ్మాలంతే. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆయన బ్రతికించగలడని మనం నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఓకే, నీరు ఇచ్చారా ప్రభు? నీరు ఎక్కడి నుండి ఇచ్చారు తెలుసా? వారు ఊహకు మించి, ఆలోచనకు మించి, ప్రకృతి నియమానికి మించి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఆయన నీళ్ళు ఇచ్చింది పైనుండి వర్షం పంపించి కాదు. ఆయన నీళ్ళు ఇచ్చింది అక్కడ, సరే మీ చేతిలో ఆ ఇది ఉన్నది కదా, పరికరాలు ఉన్నాయి కదా, తవ్వండిరా, మొత్తం ఒక పెద్ద నూయి తవ్వండి. ప్రభు చెప్పలేదు. నేల నుండి నీరు ఇవ్వలేదు, ఆకాశం నుండి నీరు ఇవ్వలేదు. ఒక భిన్నమైన రీతిలో దేవుడు నీరు ఇచ్చాడు. ఎక్కడి నుండి ఇచ్చాడు దేవుడు? బండను చీల్చి బండలో నుండి ఆయన నీరు ప్రవహింపజేశాడు. ప్రభుకు స్తోత్రం చెప్తాం. కానీ మీకు ప్రభువును గురించి నమ్మిక ఉంటే, ప్రభు అలాంటి కార్యము ఎప్పుడైనా చేయగలనని విశ్వాసం ఉంటే, మీ శక్తి, మీ ఆరోగ్యము, బలం ఉంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి స్థలాల్లో కూడా మనకు విశ్వాసము అవసరం. మీరు గమనించండి, విశ్వసించు వాని యందు దేవుడు సంతోషిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించకపోవడానికి కారణాన్ని గురించి మీకు తెలియజేశాను. అనేక పనులు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే వారి యొక్క అవిశ్వాసమును బట్టి వారు ప్రవేశించలేకపోయారు. అంతేకాదు, నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే ప్రభువుని అందు సంతోషింపాడు. దేవుని ఆత్మ నీ అందు ఆనందించాడు. ప్రభు యొక్క ఆత్మ నీలో ఆనందించాలంటే ప్రభు మాట నువ్వు తప్పకుండా నమ్మాలి. ప్రత్యేకంగా దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచాలి. గాడ్ కెన్ డూ. అందుకే పౌలు అంటాడు, జీవితంలో ఎటువంటి పరిస్థితులు సంభవించినా సరే, ఫిలిప్పీ పత్రికలో 4:13 మాట్లాడుతుంటాడు, నన్ను బలపరచున వాని యందు నేను సమస్తమును. ఎలా చెప్పగలుగుతున్నాడు? ఏవో కొన్ని పనులు చేస్తాను కాదు, నేను సమస్తమును చేయగలను. ఎలాగూ? దేని మీద, ఎవరి మీద ఆధారపడ్డాడు ఆయన? అక్కడ ఆ పదంలోనే చెప్తున్నాడు, నన్ను బలపరచును వాని యందు. అంటే నన్ను బలపరచగలిగిన దేవుడు ఉన్నాడు, నన్ను బలపరచగలిగిన ప్రభు ఉన్నాడు. ఆయన ద్వారా, ఆయన శక్తి ద్వారా, ఆయన ఇచ్చే బలము ద్వారా నేను సమస్తం చేయగలను.
ప్రభుకు స్తోత్రం. ఆ పలుకుతున్న మాట విశ్వాసంతో అని చెప్తున్న మాట. మరలా ఇశ్రాయేలు ప్రజలకు నేను అందుకే ఇది మామూలు విషయంగా ఉంటుంది. బండని చేర్చి నీరు ఇవ్వడం అంటే అంత సులువైన విషయం కాదు. మనుషుల హృదయాన్ని మనం మాట్లాడుతున్నా సరే కరగలేని స్థితిలో ఉంటారు హృదయాలు. చాలా మంది హృదయాలు కఠినంగా ఉంటుంది. మనిషి హృదయం మెత్తగా ఉన్న మనిషి యొక్క బాడీ, మెత్తగా ఉన్న ఒక గుండె అయినా సరే వారు మాట్లాడుతున్నా సరే వారి హృదయాన్ని కరగకుండా ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటప్పుడు గమనించండి, దేవుడు బండనే చీల్చి వేశాడు. స్తోత్రం. అంటే అందులో నుండి దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు? బండనే చీల్చగలిగితే, అంత పెద్ద రాతిని దేవుడు చీల్చగలిగితే నీ ముందు ఉన్న సమస్య ఏర్పడ్డదయ్యా. అందులో నుండి దేవుడు నీకు నీరు ఇవ్వగలిగితే సమృద్ధిగా, మనుషుల ద్వారా ఎందుకు దేవుడు కార్యం చేయలేడు? ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఎవ్రీథింగ్, ఆ అన్ని విషయములలో నీకు విశ్వాసము నుండి, అందుకే చెప్తాను, అక్కడ ఒక విశ్వాసం ఇక్కడ ఒక విశ్వాసం కాదు, ఆ ఒకే విశ్వాసమే అన్ని రకాలైన పరిస్థితులలో నుండి ఎదుర్కొని జయించగలుగున్నట్టుగా చేస్తుంది. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. మరి కొంతకాలం అంతా ఇశ్రాయేలు ప్రజలకి ఏం కావాలనుకున్నారు? ఈ అరణ్యంలో ప్రయాణం చేస్తుండగా వారికి ఏం కావాలని కోరారంటే మాంసాహారం కావాలన్నారు. మొదటిది గమనించండి, ఈ మాంసాహారంకు ముందుగా అసలు జరిగిన విషయం ఏంటంటే వారికి ఎలాంటి పంటలు లేవు, సొంత పొలం లేవు. పొలం లేకపోతే వారు ఎలా బ్రతుకుతారు? పంట లేనిది ఏ విధంగా వాళ్ళు బ్రతుకుతారు అరణ్యంలో? ఒకరోజా 2 రోజులా? బైబిల్ సెలవిస్తుంది 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. ఈ 40 సంవత్సరాలు ఇంచుమించుగా 15 నుండి 20 లక్షల మంది జనసమూహాలు కాల్బలం కలిగిన వీళ్ళందరికీ ఎవరు ఆహారం తీసుకొస్తారో ఎక్కడి నుండి ఆహారము తీసుకొస్తారు? ఇది మరో రకమైన సమస్య. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. కొందరే చెప్తారేంటి, మిగతా వాళ్ళందరూ లేరు ఇక్కడ. హల్లెలూయా. ప్రభు చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే ఆకాశము నుండి ఆయన మన్నను కురిపించాడు. స్తోత్రం. నేను అందుకు బిగినింగ్ లో చెప్పాను, ఆ ఒక్క మాట నమ్మింది చాలు, వాగ్దాన దేశంలో చేర్చే వరకు కూడా ప్రభు నీకు తోడ ఉండి, తన బాధ్యత అది. వాగ్దాన దేశంలో చేరుస్తానని ఆయన చెప్పాడా? నన్ను చేర్చమని వీళ్ళు ప్రార్థన చేశారా? ఇశ్రాయేలు ప్రజలు కాదు ప్రార్థన చేసేది. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రార్థన ఏంటంటే ప్రభు ఈ బానిసత్వం నుండి విడిపించమని ప్రార్థన చేశారు. కానీ దేవుడైతే వాళ్ళు అడిగిన దానికంటే అధికముగా బానిసత్వం నుండి విడిపించడం మాత్రం కాకుండా వారికి వాగ్దాన దేశంలోని కూడా నడిపించాడు ఆయన. ప్రభుకు స్తోత్రం. వారికి నాయకులను ఏర్పాటు చేశాడు దేవుడు, న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు, యాజకులను ఏర్పాటు చేశాడు, దీర్ఘదర్శులను ఏర్పాటు చేశాడు, రాజులను ఏర్పాటు చేశాడు. ప్రభు వారి కోసం ఎన్ని పని చేశాడు. అందుకే ఆయన యొక్క కృప వర్ణించలేనిది, ఆయన యొక్క ప్రేమ వివరించలేనిది, ఆయన యొక్క మంచితనం మన ఏమాత్రం కూడా కొలువలేనిది. ప్రభుకు స్తోత్రం కలుగును. దేవుని బిడ్డలారా, విశ్వాసము నుండి అంతకంతకు విశ్వాసం, ఇంకా అధికమైన విశ్వాసం కలిగించి ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. అగైన్ ప్రభు లేఖనాలు మనం గమనించండి, చూడండి, ఆయన ఆకాశం నుండి మనం అక్కడ ఏ ఆధారము మనుషులందరూ ఎప్పుడు చూసారు దేని మీద జరుగుతుందని ఏదైనా ఆనవాళ్ళు దొరికితేనే కనబడితేనే తప్ప నమ్మరు అసలు. వర్షము లేకుండా, పంట లేకుండా, విత్తనము లేకుండా, ఏమీ లేకుండా దేవుడు వారికి పోషించగలిగారు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా.
ఆ విశ్వాసము కలిగి ఉండాలి. ఎక్కడ ఎప్పుడు నమ్మాలి? కనీసము బానిసత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత కాకపోయినా సముద్రమును చీల్చాడే దాన్ని బట్టైనా వీడు నమ్మాలి. కానీ ప్రభు వారి జీవితంలో ఎన్నెన్నో అద్భుత కార్యం చేస్తూనే వస్తున్నాడు. ఒక స్థలం నుండి మరో స్థలానికి వచ్చినప్పటికీ వారికి విశ్వాసం కనబట్టలేదు. ఒక సమస్య నుండి మరో సమస్య ఎదుర్కొన్నప్పుడు వారికి విశ్వాసం కనబట్టలేదు. నీవు ఆ స్థితిలో ఉండకూడదు. నీవు విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి వెళ్ళాలి. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. మీరు చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 1వ అధ్యాయంలోనికి వచ్చారు. అందులో తెరవాలి. హల్లెలూయా. చేశారు అందరూ? 3వ వచనంలో, సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ప్రభు స్తోత్రం కలుగును. ఇక్కడ పౌలు ఏమంటాడు? మేము ఎల్లప్పుడూ మిమ్మును గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమే ఉన్నారు. చెల్లించాలయ్యా మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి మేమన్నాడు. ఎందుకు అని అంటే ఏమంటే ఇది యుక్తమే. ఎలా అనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఒకసారి క్రీస్తునందు విశ్వాసం వచ్చిన తర్వాత, ఒకసారి ప్రభు వారి హృదయాన్ని తాకిన తర్వాత వారిలో ఒక విశ్వాసం అంది కలిగి, ఆ విశ్వాసం ఇంకా వారు అంతకంతకు అభివృద్ధి పొందుచున్నారంట. స్తోత్రం. ప్రభువునందు వారికి ఉన్న విశ్వాసం అభివృద్ధి పొందడం మాత్రం కాకుండా వారు ప్రేమ యందు కూడా విస్తరించాలని లేఖనం మన జ్ఞాపకం చేస్తుంది. అంతకంతకు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు చెప్తాను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. నలభై 43వ వచనం అందరు కలిసి చదువుతాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 43వ వచనం. తర్వాత అతడు తన దాసును పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూచుచుండు అనగా వాడు మెరకెక్కి పారదీచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. ప్రభువుకి స్తోత్రం. ఈ 43వ వచనంలో మనం గమనించండి. ఇప్పుడు విశ్వాసమును ఏ విధంగా దాన్ని ఆయన బలపరుచుకున్నాడు, విశ్వాసం ఏ విధంగా ఆయన వృద్ధి చేసుకుంటున్నాడు ఇక్కడ చూడండి. 18వ అధ్యాయంలో ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద పశువును వధించి అగ్ని ముట్టించకుండానే దేవుని యుద్ధం లేదా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠంలో ఉన్న బలిని పూర్తిగా దహించాలి. దేవుడు దాన్ని ఆజ్ఞానించాడు. ఇది పాత నిబంధనలో. మీరు గమనిస్తే అంతకు ముందు బలి అర్పణ చేసిన వారు ఉన్నారు అక్కడ. బయలు దేవతల యొక్క ప్రవక్తలు, అలాగే ఆషేరు దేవత యొక్క ప్రవక్తలు ఉన్నారు. వారు మొత్తం కలిసి 850 మంది. 850 మంది ఉదయం 9 గంటల నుండి వాళ్ళు ప్రారంభం చేసి మధ్యాహ్నము 3 గంటల వరకు కూడా, అంటే సుమారుగా 6 hours వాళ్ళు తీసుకున్నారు. వారు బలి అర్పణ చేసి, కట్టెలు పరిచి బలి అర్పణ చేసి
అగ్ని ముట్టించకుండానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహన బలి అంతా కూడా దహించాలి. ఇది వారు పెట్టుకున్న, ఒకరితో ఒకరు వారు పెట్టుకున్న సవాలు. ఈ ఛాలెంజ్ లో 850 మంది తీసుకొచ్చి అర్పణ చేశారు. అంత బాగుంది. కానీ ఇప్పుడు జరగవలసింది ఏంటంటే అగ్ని ముట్టించకుండా ఆకాశం నుండి అగ్ని దిగి రావాలి. ఈ బలిపీఠం మీద ఉన్న బలిని దహించాలి. 6 గంటల సేపు వారు చేయవలసిందంతా చేశారు. కానీ ఎవరు వాళ్ళకి జవాబు ఇవ్వలేదు. ఏ దేవుడు కానీ ఏ దేవత కానీ వారికి అసలు ఎలాంటి జవాబు ఇవ్వలేదు. దానికి వారు ప్రతిబదులుగా వారు ఇంకా ఎంతగా జీవము లేని వాటి మీద వారికి ఉన్న విశ్వాసం చూడండి. ఎంత విశ్వాసం ఉన్నదంటే ఎలాగైనా ఇది చేస్తారు, రప్పిస్తాడు శక్తి గలవాడని అనుకుంటూ వారు మొదట ప్రార్థన చేశారు, మొదట బలి చేశారు, ఆ తర్వాత వారు తపస్సు చేసినట్టు చేశారు, ఆ తర్వాత వాళ్ళు మొరపెట్టారు, ఆ తర్వాత వాళ్ళు కేకలు వేశారు, ఆ తర్వాత వాళ్ళు తమ శరీరములను గాయపరుచుకున్నారు, శరీరాన్ని కోసుకున్నారు, శరీరం నుండి రక్తం వస్తుంది, ప్రవహిస్తుంది. అంటే ఇలాగ చేసిన అయినా సరే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి అగ్ని మేము ముట్టించకుండానే దహించాలని అనుకున్నారు. చివరికి మీరు గమనించండి, వారు ఎంత గంతులు వేసినా, ఎంత కేకలు వేసినా, తమ దేహాన్ని వారు కోసుకున్నా, నాట్యం ఆడినా, ఏం చేసినా, ఎంత మొరపెట్టినా, 850 మంది వాళ్ళు మొరపెట్టినా సరే ఎటువంటి ఆన్సర్ వాళ్ళకి రాలేదు, ఎలాంటి జవాబు రాలేదు. వారి ప్రయాసగానే మిగిలిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఉదయం 6 గంటల ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్న కాల సమయంలో 3 గంటల వరకు అలా జరిగిందంటే వారు ఇప్పుడు ఎలా ఉంటారు? 6 hours వరకు వాళ్ళు కేకలు వేస్తున్నారు, మొరపెడుతున్నారు, గంతులు వేస్తున్నారు, కోసుకున్నారంటే వాళ్ళ స్థితి ఏ విధంగా ఉంటుంది గౌరవించండి. మనం ఏదో స్తుతి ఆరాధన చేస్తే జస్ట్ కొద్ది నిమిషాలు మాత్రం, ఒక 20 minutes మా అయితే ఒక అరగంట సేపు జస్ట్ ప్రభువుని మనుషులు, దానికి చాలా మంది అలసిపోతారు, నిలబడడానికి అలసిపోతారు, కూర్చోడానికి కూడా అలసిపోతారు. కానీ వారు 6 hours వరకు 6 గంటల సేపు అలసిపోకుండా వారు కేకలు వేస్తూ ఉన్నారు, గంతులు వేస్తున్నారు. బట్ నథింగ్ హ్యాపెండ్, ఏమీ జరగలేదు. తర్వాత ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేయుచుండగా, చెప్పాలి, నాకు చాలా సంతోషకరమైన మాట ఏంటంటే ఏలియా ప్రార్థన చేయుచుండగా, అంటే ఏలియా ఇంకా ప్రార్థన ఇంకా ముగించలేదు. ఆ పదం నాకు చాలా ఇష్టం, ప్రార్థన చేయుచుండగా. ప్రభుకి స్తోత్రం కలుగును. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, ఎంత అద్భుతమైన దేవుడు, సజీవుడైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఆయన. ఏలియా ప్రార్థన చేయుచుండగా, ఇంకా ముగించకుండానే, ఆమె చెప్పకుండానే ఆకాశం నుండి అగ్ని దిగి. మీరు గమనించండి, ఈ బయలుదేవత యొక్క ప్రవక్తలు, ఆశేరు దేవత యొక్క ప్రవక్తలు 850 మంది వారు కలిసి ఏకంగా కూడి ఆ మొత్తం ఆ స్థలం అంతా కూడా గోల చేస్తున్నారు. 6 గంటల సేపు కేకలు వేశారు, ఏమీ జరగలేదు. ఏలియా జస్ట్ 1 minute ప్రేయర్, కేవలం 1 నిమిషం ప్రార్థన. వారు 6 గంటలు, ఈయనేమో 1 నిమిషం ప్రార్థనకే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ప్రభుకి స్తోత్రం చెప్పాలి. మీకు చెప్పడానికి ఇష్టం లేకపోతే మౌనంగా ఉన్నాడు, నేను హల్లెలూయా అని చెప్పినా సరే. ప్రభు కార్యాన్ని గురించి విన్నప్పుడు, ప్రభువుకు సంబంధించిన వారైతే ప్రభువును స్తుతిస్తారు. ఓకే, సో ఈ యొక్క వాక్య భాగంలో గమనించినప్పుడు ఆయన ప్రార్థన చేసిన వెంటనే అగ్ని దిగి వచ్చింది, మొత్తం తీసుకొచ్చి. డిఫరెంట్ ఏంటంటే, ఇక్కడ తేడా ఏంటంటే, ఏలియా అగ్ని దిగిరమని ప్రభు దగ్గర ప్రార్థించక మునుపు ఈ 850 మంది చేసిన దానికి కూడా ఒక భిన్నమైన పని ఒకటి చేశాడు. ఏం చేశాడు తెలుసా? 12 తొట్ల నీళ్లు తీసుకొచ్చి ఆ యొక్క బలిపీఠం మీద ఆ నీళ్లు పోయించాడు. 12 తొట్లు. 12 తొట్లు అనగా 12 గోత్రానికి అది సాదృశ్యంగా తీసుకొచ్చాడు, కుమ్మరించాడు నీళ్ళు ప్రభు పేరట. ప్రభుకి స్తోత్రం. అసలే ఎండిపోయి ఉన్నా సరే అగ్ని ముట్టించకుండా అసలు అది దహించడం, అది అగ్ని అది మంట రావడం కష్టం.
అలాంటప్పుడు పూర్తిగా కొంచెం నీరు పడినా అంతే పోద్ది, అసలు అది ముట్టించడానికి అగ్ని పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది 12 తొట్ల నీళ్లు పోశారు దాని మీద. ప్రభుకు స్తోత్రం చెప్పారు. ఈ మాటలు విన్నప్పుడు మీకు స్తుతించాలని అనిపించడం లేదా? స్పర్శం ఉంటే వస్తుంది అండి. వా, ఈ 12 తొట్ల నీళ్ళైతే పూర్తిగా తడిసి ముద్దయిపోయింది పూర్తిగా. అలాగ జరిగిన అగ్ని ముట్టించకుండానే అందులోనికి అగ్ని రావాలి, దహించాలి. సో ఏలియా ప్రార్థన చేయుచుండగా ప్రభుకు స్తోత్రం హల్లెలూయా. మొత్తానికి అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద నాకు బలిని సంపూర్ణముగా దహన బలిని దహించేసి రాళ్లను సహితము, బలిపీఠంలో రాళ్లను సహితము కూడా, కేవలం కర్రలు లేకపోతే దాని మీద ఉన్నాక ఈ బలి మాత్రం కాదు, అందులో ఉన్న రాళ్ళను సహితం బొగ్గుగా మార్చేసింది. ప్రభువుకి స్తోత్రం కలుగుతుంది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దాన్ని చూసి కేకలు వేస్తున్నాడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ప్రభువుకి స్తోత్రం కలుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత అసలైన విషయం ఇది, దీనికోసం నేను వివరించి వచ్చాను. కానీ ఏలియా వాళ్ళందరూ కూడా భోజనం చేశారు. సాయంకాలం ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. కానీ ఏలియా మాత్రం ఆయన కర్మేలు పర్వతం మీదకి వెళ్ళిపోయి ఆ పర్వతం మీద మోకరించి తలలో వంచి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రభుకు స్తోత్రం. ఆయన ప్రార్థన ఈసారి ఆయన చేస్తున్న ప్రార్థన దేనికోసం అంటే దేవుడు వర్షము పంపించాలని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ తన సేవకుడిని పిలిచి అంటున్నాడు, వెళ్ళి ఒకసారి సముద్రం వైపు చూడు, ఏమైనా మేఘం వస్తుందా, ఏమైనా వర్షపు వాతావరణం ఏమైనా కనబడుతుందా, ఏమైనా మబ్బుగా ఉందా, ఒకసారి వెళ్ళి చూడు అంటే తన దాసుడు ముందుగా వెళ్ళాడు. వెళ్ళి చూశాడు, ఏం కనపడలే. మొదటిసారి వెళ్ళి చూశాడు, ఏం కనపడలే. విశ్వాసం నుండి అధికమైన విశ్వాసం. ప్రభుకి స్తోత్రం. ఏమి కనబడకపోతే ఏం చేస్తారు, ఇక అంతే అని చెప్పి అక్కడికక్కడ మనం వదిలేసి ఇక ఎందుకులే అని వెళ్ళిపోతాం దర్జాగా. కానీ ఆయన ఏమి కనబడకపోతే ఏమన్నాడు తెలుసా, మరలా ప్రార్థన చేశాడు. మరలా ప్రార్థన చేస్తూ సెకండ్ టైం ఏమంటే ఇప్పుడు వెళ్ళి చూడు అన్నాడు. ప్రభుకి స్తోత్రం. సో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం, సెవెంత్ టైం, 7 మార్లు వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. విశ్వాసం, దీన్ని ఏమంటారంటే విశ్వసించాడు కాబట్టి దేవుడు ఎలాగైనా వర్షము పంపిస్తాడని విశ్వసించాడు గనుక ప్రభుకి స్తోత్రం చెప్పాలి. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తూ తన దాసుని వెళ్ళి చూడమంటున్నాడు. 7వ మార్కు వచ్చింది. మొత్తానికి తన విశ్వాసాన్ని ఏ విధంగా బలపరుచుకుంటాడు చూడండి, ఏ విధంగా అభివృద్ధి పరుచుకుంటున్నాడు. ప్రభుకి స్తోత్రం. నీ జీవితంలో ఏమి కనబడకపోతే అక్కడే ఆగిపోవద్దు, అయిపోయిందని అనుకోవద్దు. మరలా ప్రార్థన చేయి, ప్రభుకి స్తోత్రం. మరలా ప్రార్థన చేయి, ప్రభుకి స్తోత్రం. ఇంకా ప్రార్థన చేయి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. విశ్వాసాన్ని అక్కడే నిలిచిపోకూడదు. నీ విశ్వాసం అక్కడ సన్నగిల్లిపోకూడదు. నీ విశ్వాసాన్ని ఇంకనూ అధికము చేసుకోవాలి. అందుకు కనబడకపోయినా ప్రార్థన చేయి, ఏమి జరగకపోయినా ప్రార్థన చేయి, ప్రభు చేస్తాడని విశ్వసించు అంతే. ప్రభుకు స్తోత్రం. 7వ మారుకి వెళ్ళి చూసి ఎప్పుడు అంటున్నాడు తన దాసుడు, అయ్యా ఒక చిన్న మేఘం కనపడింది. అది ఎంత ఉందంటే మనిషి అరచేయంత మేఘం ఉంది సార్, అలా కనపడింది. కొద్దిగా సముద్రం నుండి లేచింది, అది మాత్రం కనపడింది. ఆ అరచేయంత మేఘం కనపడితే మనం ఏమంటాం? అసలు ఫస్ట్ టైం జరగకపోతే మనం ఒక అంతే ఆపేస్తాం. కానీ ఆయనకి 7 మార్లు అని ప్రార్థన చేశారంటే విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఈ ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించిన వారే జరగకపోయినా ప్రార్థన చేస్తారు. దాన్ని ఏమంటారంటే అంతకంతకు విశ్వాసమును మనం అభివృద్ధి పరచుకోవాలి. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా.
ఈ అరచేంత మేఘం కనిపింది. ఇప్పుడు మొత్తానికి ఏదో ఒక రకంగా చిన్న మేఘం కనపడింది. అది కూడా ఎంత? అరచేంత మేఘం. దాన్ని చూస్తే ఈయన ఏమంటాడు తెలుసా? ఇక చాలా అన్నాడు. ప్రభుకి స్తోత్రం. ఆ అరచేంత మేఘము చాలు. దానికోసం పెద్ద వర్షం వచ్చినట్టుగా పెద్ద మేఘం రావాల్సిన పనే లేదు. దేవునికి అసాధ్యమన్నది ఏది లేదు. గట్టిగా స్తోత్రం చెప్తాం. ప్రభు అద్భుత కార్యం చేయాలంటే అరచేంత మేఘం చాలు. ఆ చిన్న అరచేంత మేఘము పైకి వస్తుంది సార్ అన్న వెంటనే నేను అంటాడు, వెంటనే రాజుగారి దగ్గరికి, అహాబ్ దగ్గరికి వెళ్ళి అతనితో చెప్పు, అతడు వర్షములో తడిసిపోకున్నట్టుగా. మీరు చెప్పేది ఏంటంటే ఆయన అంటాడు, నేను మోపైన వర్షపు ధ్వని నాకు వినబడుతుంది. ప్రభు స్తోత్రం. కనబడిందేమో అరచేంత మేఘం, కానీ ఈయన చెప్తున్నాడు ఏం తెలుసా? మోపైన వర్షముగా ధ్వని నాకు వినబడుతుంది కనుక నీ రథం సిద్ధపరచుకుని నువ్వు తడవకున్నట్టుగా నువ్వు త్వరగా వెళ్ళిపో, యెజ్రెయేలుకి వెళ్ళిపోమంటాడు. ప్రభుకు స్తోత్రం కలుగు. నిజంగా ఆ విధంగానే ఆయన రెడీ అయిపోయి భోజనం చేసి వెంటనే రథంలో అతి వేగంగా పట్టణానికి వెళ్ళిపోయాడు. యెహోవా ఆత్మ ఏలియా మీదికి బలముగా దిగిరాగా అతడు తన నడుము బిగించుకొని అహాబు రథము కంటే కూడా ఇంకా అధిక వేగముగా ఆయన ముందుగా వెళ్ళి యెజ్రెయేలు గుమ్మంలో ప్రవేశించాడు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా బయలుదేరిపోయాడు ఆయన రథాలు పట్టుకొని. వాడు ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఈయన తర్వాత ఆయన వెళుతున్నాడు. ఏలియా యెహోవా ఆత్మశక్తి, యెహోవా ఆత్మ బలము ద్వారా రథము కంటే కూడా అధిక వేగముగా పరిగెత్తగలిగాడు. ఏడా ఆయన కుర్రోడు కాదు ఆ టైంలో. దిస్ ఇస్ కాల్డ్ ఫెయిత్. తన యొక్క విశ్వాసాన్ని ఆయన అంతకంతకు అభివృద్ధి పరుచుకున్నాడు. ప్రభుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నాను. నీవు దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా గమనించాలి, నీ విశ్వాసాన్ని పెంపర్చుకోవాలి, అభివృద్ధి పరచుకోవాలి. ఎలాగూ? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన. ఈ మధ్య దారిలో ఏమి జరిగినా ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఈ మధ్యలో ఎర్ర సముద్రం వచ్చిన, ఈ మధ్య ప్రయాణంలో మార ఎదుర్కొన్నా, ఈ మధ్య ప్రయాణంలో నీకు నీరు లేని పరిస్థితి వచ్చిన, మధ్య ప్రయాణంలో ఆహారం లేని పరిస్థితి కనబడిన, ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎడారిని మార్గం నీ ముందు ఉన్నావు, నువ్వు ప్రయాణం చేసిన ఎరుగని మార్గాలు నువ్వు ఎదుర్కొంటున్నావు. ఏదేమైనా వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అంతం వరకు నడిపిస్తాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. అంతవరకు నిన్ను కాపాడుతాడు, అంతవరకు నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి స్థలంలో దేవునందు విశ్వాసం ఉంచాలి. అక్కడ ఉన్న విశ్వాసం. మొన్న దేవుడు చేసిన కార్యం కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు కార్యం చేశాడు అంటారా? ఎస్, కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు కార్యం చేసినా ఇప్పుడు కూడా ఆయన కార్యం చేయడానికి సమర్థము కలిగిన దేవుడు. స్తోత్రం. నీ సమస్య పరిష్కారం చేయడానికి ఆయన సామర్థ్యము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు ఆయన. స్తోత్రం. నీవు కేవలం ఉన్న విశ్వాసాన్ని అంతకంతకు అభివృద్ధి పరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో రోమపత్రికలో 10వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడంటే, వినుట వలన విశ్వాసము. నీ విశ్వాసాన్ని నానాటికి అభివృద్ధి పరచుకోవడానికి ఏం చేయాలి? నువ్వు మరలా నువ్వు ప్రార్థన చేయాలంటే ప్రభు మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు స్తోత్రం. ఏమని ప్రభు చెప్పాడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అంటాడు, అడుగుడి మీకు, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తెరవబడును అన్నాడు. ప్రభుకి స్తోత్రం. ప్రభు వాగ్దానం చేశాడు కనుక ఐ విల్ ప్రే ఆయన చెప్పాడు కనుక నేను మళ్ళా ప్రార్థన చేస్తా, నేను మళ్ళా అడుగుతా. ప్రభుకి స్తోత్రం కలుగు. ఎస్, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మాట ఇచ్చి మాట తప్పని దేవుని సామర్థ్యం మీద మనం విశ్వసించాలి. ప్రభుకి స్తోత్రం. ఇది నువ్వు విశ్వాసము కలిగి జీవించాలంటే, విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకోవాలంటే, అంతకంత అధికం అవ్వాలంటే ఏం చేయాలట? దేవుని వాక్యాన్ని మనం ధ్యానము
చేయాలి. విశ్వాసంలో ఇంకా అంతకంత ముందు కొనసాగాలంటే ఏం చేయాలి? రోమా 10:17 వచ్చిన ప్రకారంగా దేవుని మాటలు మనము వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కనుక ప్రభువు మాటలు మనం ఎంతగా వింటామో అంతగా మనం విశ్వాసములో బలము పొందగలం. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా ప్రభు మనందరినీ కూడా సంఘ విశ్వాసమందరినీ కూడా బలపరిచి నడిపించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు, స్తోత్రం. వండర్ఫుల్ జీసస్, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని దేవుని దగ్గర మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా విశ్వాసమును బలపరచు. నేను విశ్వాసమందు నానాటికి ఫలించినట్టుగా చేయి ప్రభువా. విశ్వాస విషయంలో ఎదుగునట్టుగా నాకు సహాయం చేయి ప్రభువా. గత కాలంలో నీవు ఏ విధమైతే పరిష్కారం చేసావో, అద్భుతం చేసావో, మహత్కారం చేసావో, స్వస్థపరిచావో, ప్రతి అవసరములను తీర్చావో, ఇప్పుడు కూడా నువ్వు చేయగలవని నమ్ముతున్నాను ప్రభువా. అందరూ ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. నువ్వు స్వస్థపరుస్తావని నమ్ముతున్నాను ప్రభువా. శూన్యంలో నేను సమస్తం చేయగలిగిన దేవుడవయ్యా. పిలిచిన దేవుడను నమ్మదగిన వాడు నాయన. నువ్వు విడిపిస్తావయ్యా. ఈ సమస్య నుండి నువ్వు పరిష్కారం చేయగలవు నాయన. ఈ బాధ నుండి నువ్వు విడిపించగలిగిన దేవుడవు నాయన. దీని స్థితి నుండి నువ్వు లేవనెత్తగలిగిన దేవుడు ప్రభువా. అయ్యా, నువ్వు స్వస్థపరిచే దేవుడు. ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. శారా గర్భమును తెరిచిన గొప్ప దేవుడు ఆయన. మృతతుల్యమైన స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు జీవింపజేసి అద్భుతమైన గర్భమును ఇచ్చి గర్భఫలాన్ని ఇచ్చి దేవుడు దీవించాడు ఆయన. Mighty God, He is the Almighty God, He is the El Shaddai. ఇశ్రాయేలు ప్రజల కొరకు సముద్రమును చీల్చిన దేవుడు, నీ ముందున్న సమస్యలను చీల్చి నీకు త్రోవను కలుగు చేసే దేవుడు ఉన్నాడు. బండలో నుండి నీరు ప్రవహింపజేసిన దేవుడు, నీ కోసం బండలాంటి హృదయాలను ఆయన కరిగింపజేస్తాడు. బండలను చీల్చి నీ కొరకు సమృద్ధి అయిన నీరును అనుగ్రహిస్తాడు. నేను తృప్తిపరుస్తాడు ఆయన. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు. పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన మా దేవా, నీ నామమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. నీవు కేవలం ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మాత్రం కాదు నాయన, మా జీవితాల్లో కూడా నువ్వు కార్యం చేసే దేవుడు అని నమ్ముతున్నావు నాయన. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా, వారికి ఉన్నాక పరిస్థితులను బట్టి నీ ముందుకు వచ్చున్నారు, నీ సన్నిధానికి వచ్చున్నారు ప్రభా, నీ మందిరంలో ప్రార్థన చేస్తున్నారు దేవా. వారి మొరను మీరు ఆలకించిన ఆయన అద్భుత కార్యమును జరిపించండి. నీ మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ దేవుడు నీ యెహోవా సన్నిధిలో చేసిన మనవిని ఆయన నీకు దయచేయుగాక. ప్రభువా, నువ్వు స్థిరపరిచే దేవుడు. అంతకంతకు విశ్వాసములు నీ వాక్యం వినుట ద్వారా నువ్వు చేసిన కార్యాలు, నువ్వు చేసిన మేళ్ళు అయ్యా, నీవు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా చేసిన యుద్ధములో విజయములైన కాపుదల ధ్యానం చేయడానికి సహాయం దయచేయండి. అలాగూ నా వినుట వలన ప్రభు అంతకంతకు విశ్వాసం అభివృద్ధి పొందొచ్చు. నేను సంతోషపరిచి నేను మహిమపరచగలుగునట్టుగా కృప చూపమని యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు దీవించును గాక.